హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. మా చిన్నకి పిన్నికి 25వ సంవత్సర పెళ్లి రోజు సెలబ్రేషన్స్ అండి. సిల్వర్ జూబ్లీ. మా చిన్నకి 2 కొడుకులు ఇద్దరే ఈ వేడుకంతా చేశారండి. మొత్తం అంతా వాళ్ళే బాధ్యత పడ్డారు. అలా అవునా? అయితే మేము కూడా రావచ్చా? మందులు డొనేట్ చేస్తారు బాగా. సెల్ఫిష్గానే ఉండాలి. పిన్ని వాళ్ళ అమ్మ నాన్న మా మమ్మీ గారి ఈరోజు 25th యానివర్సరీ కాబట్టి మేము ఇంత క్లీన్గా గ్రాండ్గా తక్కువ టైంలో అందరికి పిలిచి అందరూ చేసుకున్నా మేము ఇంట్రెస్ట్ చూపించి అంత సెలబ్రేషన్ చేస్తున్నా ఇంత టైంలో చిన్న పిల్లల్లా చేస్తున్నారని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంత నాకు ఒక టైంలో నేను ఒక రేంజ్ మా డాడీ రేంజ్ తగ్గిన కారణం ఏంటంటే నాకు ఒకప్పుడు నా హెల్త్ ప్రాబ్లంలో చాలా ప్యూర్ పర్సన్గా అయ్యారు. తర్వాత నీకేం కాదు, నేనున్నాను, నేను బతికిస్తాను నీకు అని చెప్పి నాకు ఒక రేంజ్లో ఇంత పెంచి చేసి కాబట్టి మేము మా డాడీకి ఇంత హ్యాపీనెస్గా చేయించిన బాధ్యత నేను చేస్తానని చేశాను. అందరూ నాకు చాలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పాడు. ఈ 25 సంవత్సరాల సెలబ్రేషన్ జరుపుకుంటున్నా ఇంతమంది వచ్చినందుకు మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. సుజాత చిన్నప్పుడు 14 సంవత్సరాల్లో మ్యారేజ్ చేసుకుంది. అప్పట్లో దానికి ఏం తెలియదు. పార్వతీపురం వచ్చింది. ఊరు కాని ఊరు ఒరిస్సా ఉంది. ఊరు కాని ఊరు వచ్చి ఇంత 2 పిల్లలు కాసిన తర్వాత అప్పుడు తల్లి అప్పుడు పెళ్లి కూతురుగా వచ్చి ఆ పెళ్లి చేసుకుని ఇప్పుడు తల్లి అయింది. తల్లి అయిన తర్వాత 2 బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలు ఇంకా పెంచి పెద్ద చేసిందంటే ఇప్పుడు త్వరలో అత్తగా కాబోతుంది. 2 పిల్లలు చూడండి, 2 పిల్లలు ఎంత పెద్దవారు అయ్యారు. ఒక్కసారి చూడండి, ఇంత పిల్లలు ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా? చిన్న తప్పుడు మా అమ్మ నా తర్వాత నలుగురు బాగా ఉండాలని అదే కోరుకుంటున్నాను. హాయ్ అందరికి. మా పెళ్లికి చిన్నకి 25వ సంవత్సరం పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇంకా 24 పిల్లలు ఏరియా అడగండి మీరు. వాళ్ళందరినీ దాస్తాం, ఇంట్లో పెట్టి వచ్చా.
మా నాన్న తర్వాత తండ్రి, మా చిన్నమ్మ, ముగ్గురు చిన్నల్లో ఇద్దరు పెద్దమ్ని చిన్నన్ని కోల్పోయాం మేము. చిన్నమ్మ మా నాన్న నాకు ఎప్పుడు కూడా చిన్నమ్మ మా నాన్నలాగే చూసుకునేవారు. ఆ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. నేను ఎప్పుడు కూడా విజయనగరం నుండి వస్తే ఫస్ట్ నేను పిన్ని చిన్నట్టు పలకరించుకునే మా ఇంటికి వెళ్ళేదాన్ని. ఎప్పుడు కూడా మా పిన్నితోటే ఫస్ట్ ఎప్పుడు కూడా, ఎందుకంటే నాకన్నా ఎంతో పెద్దది కాదు, 3 సంవత్సరాలే పెద్దది. వేరేగా ఎప్పుడు అనిపించేది కాదు. ఫ్రెండ్స్ లాగే అన్నీ చెప్పుకునేవాళ్ళం. అన్నీ ప్రతి ఒక్క సీక్రెట్ కూడా నేను మా పిన్నితో షేర్ చేసుకునేదాన్ని. మా పిన్నికి మా చిన్నకి ఇంత గ్రాండ్గా మా తమ్ముళ్ళు ఇద్దరు, మా పెద్దోడు చిన్నోడు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అందరికీ. మా నాన్న అక్క కూతుర్లండి. మా నాన్నకి మేనకోడలు అవుతారు వీళ్ళు. ఇగోండి ఈవిడ అక్క అవుతారు. ఇగోండి ఈవిడ మేనకోడలే. వీళ్ళిద్దరు ఒక అక్క కూతుర్లు, వాళ్ళిద్దరు ఒక అక్క కూతుర్లు. ఈ నలుగురిలో ఒక మేనకోడలు కూతురు తిను. మా బావ, మా అక్క ముగ్గురు. ఇలా రాయే. అదో మా అక్క మా వాళ్ళు కూర్చుంది. పిన్ని తమ్ముడు అండి. ఇంకా భోజనాలు ఉండి తినేస్తున్నాం ఇంకా అందరం. భోజనం తర్వాత రింగ్స్, తర్వాత కేక్ కటింగ్ అండి. ఇంకా డాన్స్లు అన్నీ కూడా మీకు పార్ట్ 2లో కూడా పెడతాను. ఇదే నేనే ఎక్కువ కొట్టుకున్నాను. అది నేను కొట్టుకున్నట్లే అది చెప్పాను. మా నాన్నమ్మది ఒరిస్సా అండి. ఒరిస్సా సొంతం ఇక్కడ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.